కొంతమంది శక్తులు వాళ్ళకు పాటలు పాడలే. గతంలో కూడా అమ్మవారు పాట పాడితే మూతబర్ అన్నది అని చెప్పేసి ఆమెని చాలా దొరికింది కదా అని చెప్పేసి పెద్ద క్రిటిసైజ్. ఐడియా ఉందా మీకు? మూతబర్ అనే పదం మనం తెలంగాణలో అప్పుడు హిందూ సంఘాలు మొత్తం కాబట్టి ఇది కుట్రనా కదా. ఎందుకు? ఆమె కేసీఆర్ గారు వేదికల మీద పాటలు పాడింది, ఇంకో వేదికలు ఎవరు పిలిచినా సరే ప్రోగ్రామ్స్ చేసుకుంటే వాళ్ళు పాడుకుంటారు. ₹2 పైసలు వచ్చినా రాకపోయినా తన గౌరవం ఉంటే పోతుంది వాళ్ళ పట్ల. ఆమె అందరినీ గౌరవిస్తుంది. ఆమె హిందూ పాటలు పాడుతుంది, రాజకీయ పాటలు పాడుతుంది, సినిమా పాటలు పాడుతుంది, జాన పాటలు అందరు పాటలు పాడుతుంది. నీ దగ్గర డబ్బులు ఉంటే శ్రేయా ఘోషాల్ లాంటి వాళ్ళు అయితే డబ్బులు తీసుకోరా శంకర్ మహాదేవన్ అయితే తీసుకోడా, కైలాస్ కేర్ అయితే తీసుకుంటారా? ఆమె కూడా ఆ స్థాయిలో ఉన్నది కదా. నీ క్షేత్రం అయితే నువ్వు కూడా 5-10 లక్షలు ఇచ్చి మంగ్లీ గారు నా సినిమాకి పాడండి, మా రాజకీయ నాయకుడు పాడండి నువ్వు పాడిపించుకో. కానీ నీ పార్టీకి పాడినంత మాత్రాన ఒక పార్టీకి పాడింది అనేటువంటి అక్కసుతోని మీరు ఆమె మీద కక్షపూరితంగా రాజకీయ నాయకుల కుట్ర 100%, 200% రాజకీయ నాయకుల కుట్రుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు సినిమా రంగాలలో మన వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలు ఎదగడం ఇష్టం లేక కొన్ని శక్తులు పని కొట్టుకొని చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో వచ్చిందండి ఒక దళిత ఒక సామాజిక వర్గం నుంచి సాయిలు అని చెప్పేసి రాంబాయ్ సినిమా డైరెక్టర్. ఇన్నేళ్ల కాలంలో సినిమా రంగం మరి ఎప్పుడు మొదలైందో నాకైతే తెలియదు. ఎన్టీ రామారావు గారు లేకపోతే ఏఎన్ఆర్ గారు ఇక్కడ తీసుకొచ్చారు, తమిళ్ నుంచి తెలుగు సినిమా. అప్పటి నుంచి ఒక్క మాలమాదిగోళ్ళు హీరోలు ఒక్కరు కనపడరు నాకు. ఒక్క డైరెక్టర్ కనపడ్డాడు, ఒక్క గిరిజన బిడ్డ కనపడ్డది టాప్ సింగర్ పాన్ ఇండియా లెవెల్లో. మీకు నా బాధ వాళ్ళు దొంగతనం చేశారా చేయలేదా అనేటువంటి సర్టిఫికేట్ ఇవ్వడానికి నేనేమో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాదు, ఆ కోర్టులు ఇస్తే. కానీ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తాం ఇటువంటి వ్యక్తుల మీద అంటే తప్పు. ఇప్పుడు ఈ బాధితులు అందరినీ అన్ని యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తున్న నేపథ్యంలో బాధితులు కూడా ఎక్కడ చెప్తలేరు మంగ్లీ ఉందని చెప్తలేరు, మంగ్లీకి ఇచ్చినామని చెప్తలేరు, మంగ్లీ మమ్మల్ని అప్రోచ్ అయిందని చెప్తలేరు. వాళ్ళు ఏమంటారు అంటే ఈ మధు అనే వ్యక్తి మంగ్లీతో 2-3 సార్లు ఫోటోలు దిగింది కాబట్టి మరి ఆ మంగ్లీ ఏమైనా ఉందేమో అనుకుని ఇచ్చినావా అంటున్నారు వాళ్ళు. 30 లక్షలు అంట. ఒకరైతే విచిత్రం 5 కోట్లు ఒక్క మనిషి ఇచ్చినాడు, మంగ్లీ ఉందనుకొని ఇచ్చినోడు. 30-40 మంది దిగుతారు ఫోటోలు ఒక్కొక్కరితోని. వాళ్ళందరూ చాలా మంది దిగుతారు ఫోటోలు. దిగిన వాళ్ళందరూ సంబంధం ఉంటుంది బ్రదర్. రేవంత్ రెడ్డితో నువ్వు ఫోటో దిగిండు ఒక ఆయన, నాకు కూడా 10 కోట్లు ఇవ్వాలి. కాబట్టి రేవంత్ రెడ్డి నువ్వు నన్ను మోసం చేసినావు అంటే రేవంత్ రెడ్డి నేను చేస్తా తప్ప కదా? మీకు అర్థం నా ఫోటోలు ఒకవేళ ఉంటే నిజంగా ఆడి మీద ఉందనుకో, ఆడి మీద అలిగేషన్ పెట్టు. రేవంత్ రెడ్డిని ఎందుకు బదనాం చేస్తావు? నరేంద్ర మోడీ గారితో ఫోటో దిగి నాకు ఎవరైనా వ్యక్తి నరేంద్ర మోడీని బదనాం చేస్తావు. దొంగతనం ఎవడో తీసాడు అన్ని పట్టుకో. వాడు మంగ్లీ తమ్ముడైనా మంగ్లీ అన్నైనా మంగ్లీనే చెప్తుంది కదా రోడ్డు మీదకి వచ్చి, అని చెప్పట్లేదు కదా. కాబట్టి మీరు కావాలనే కక్ష కట్టుకుని ఆమె మీద దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తా ఉన్నారు. ఇది మీ కుట్రలో భాగం. ఇదంతా ఆధిపత్యం. ఒకవైపు మంగ్లీకి సంబంధం లేదురా నాయనానికి చాలా మంది మీలాంటి ఇంటెలెక్చువల్స్ మొత్తుకుంటుంటే, ఇటు డిజిటల్ మీడియాలో కూడా ఎట్లా మంగ్లీ అరెస్ట్ కు రంగం సిద్ధం. ఇక అయిపోయింది, ఇక రేపు అరెస్ట్ అయ్యని చెప్తున్నారు. ఆమె ఎఫ్ఐఆర్ కాలేదు అసలు, పోలీసు వాళ్ళు ఏమో ఆమెకు సంబంధం లేదు అంటున్నారు, మీడియాలలో ఏమో రంగం సిద్ధం అని థంబ్నెయిల్ చేస్తున్నారు. ఆమె చెప్పింది నేను ప్రోగ్రాంలు ఉంటాను, మీకు ఇంటర్వ్యూలు ఇవ్వాలి అంట. ఇంటర్వ్యూలు ఇస్తే మంచిది చెడ్డది. తప్పు కదా అండి. ఇప్పుడు మీ ఛానల్ కు చాలా మంది మాట్లాడేటోళ్ళు, ప్రజా సమస్యల పైన మాట్లాడేటోళ్ళు ఉంటారు. కొంతమందికి ఇష్టం ఉంటది, ఇష్టం ఉండదు. వాళ్ళు ఇస్తా అంటే తీసుకోండి, కానీ ఇవ్వకపోతే ప్రచారం చేస్తా, ఇస్తే మంచోళ్ళు అంట. ఎట్లా బ్రదర్? 100 రకాల పనులు ఉంటాయి. ఆమె కూడా సంసారం, వాళ్ళ అమ్మ నాయన వాళ్ళ పేరెంట్స్ ని కష్టపడి సాదుకుందంట, సంపాదించుకుందంట, అంచెలంచెలు ఎదుక్కుంటూ వచ్చిందంట. ఆమె ఆఖరికి నా కులం ఇదండి, నన్ను ఎందుకు నేను కష్టపడుకుంటూ పైకి వచ్చా, సోషల్ మీడియా వేదికగా వచ్చా, నేను కూడా జర్నలిజం నుంచే వచ్చా. ఒక విచిత్రం ఏంది పరిస్థితికి 10-15 రోజులు అయింది. ఎంతసేపు మంగ్లీ 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 ఓకే బానే ఉంది, కానీ మంగ్లీకి ఎవిడెన్స్ ఈమె ఇంటర్ఫేర్ అంటే ఈమెకు సంబంధం ఉందని ఒక్క ఆధారం ఇప్పటివరకు తీసుకురాకపోవడం విచిత్రం. నేను కూడా చాలా చూస్తున్నా. ఎవడన్నా వచ్చి ఒక ఎవిడెన్స్ ఈమెకు సంబంధం ఇస్తాడని అంటే మరి లేనప్పుడు ఈ ప్రొపగండా ఏందంటున్నా. అదే జలసి జలసి ఆమె ఎదుగొద్దు ఇంకేమని చెప్పినా కదా నేను. బార్లు బంగ్లాలు, కార్లు, బిల్డింగ్లు, అందమైన బట్టలు, బ్రాండెడ్ బట్టలు కొనుక్కోద్దు. మాతో పాటు అరే ఆమె ఒక ఇంటర్వ్యూలో యూట్యూబ్ ఛానల్ ఒక అక్కకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మొత్తం చెప్పింది. ఎవరైతే భిక్షు నాయక్ అని ఉన్నాడో, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన జైరాబాద్ మన భిక్షు నాయక్ అన్న బంజారా బిడ్డ, ఆ అన్న తీసుకొస్తే తనతో సహా అరే నేను ఇలా వచ్చాను, ఇలా ఎదిగాను అని చెప్పింది తప్ప ఇప్పటికీ స్టిల్ లో విమలక్క కలిస్తే మంచి అద్భుతంగా అక్కతో ఎంతగా ఉంటుంది. తనకు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని ఉండదు.
తప్పు చేస్తే ఖండించు, తప్పలేదు. అది తనకు ఒక స్టార్డమ్ వచ్చింది, ప్రజా ఆదరణ ఉన్నది, అంచెలంచెగా ఎదుగుతుంది, ఎదగనియండి. మీకు వచ్చిన నష్టం ఏంటి, మీకు వచ్చిన కడుపు అంటే ఏంటి, మీ పట్ల అట్లా ప్రేమగా లేదా? నాతోనైతే మంచిగా మాట్లాడింది కదా, నాకు తెలుసు కదా, నాతో గౌరవంగా మాట్లాడి, మీతో కూడా గౌరవంగా మాట్లాడుతుంది కదా జర్నలిస్టులు ఎవరు ఫోన్ చేసినా. ఎందుకు మీకు అంత జలసి, ఎందుకు మీకు అంత కడుపు మంట? అంటే మీ దగ్గర ఇంకా 1000 రూపాయలకు 2000కు మేము పాటలు పాడుతున్నాం కాబట్టి అట్లనే పాడాలి, ఇది మా ఛానల్లో పని చేసినటువంటి వ్యక్తి అంచెలంచెలు, అది కడుపు మంట. చెప్పండి ఏంటి మీకు, ఎందుకు మీద అంత జలసి, ఎందుకు అంత కడుపు? సరే, మంగ్లీ విషయం ఒక 2 సెకండ్లు పక్కన పెడితే, ఈ అధిక వడ్డీ అనగానే ఈ బాధితులు కూడా లక్షల్లో నా వెనక మంగ్లీ ఉంది, లేదంటే హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్నాడు, ఇంకోడు ఉన్నాడు అనగానే నమ్మి అన్నని పైసలు ఇవ్వడం కూడా ఒక రకంగా తప్పే కదా. ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇవాళ రేపట్లో మనం ఒక వ్యక్తి 10,000 ఇవ్వాలంటే 100 క్వశ్చన్లు అడుగుతాం. అంతే లక్షలలో ఇస్తున్నప్పుడు వాడు ఎక్కడి నుంచి వచ్చిండు, వాని కంపెనీ ఏంది, అది ఎప్పుడు పుట్టింది, ఎవరున్నారు, రేపు భవిష్యత్తు ఏందని ఆలోచన చేసుకోవాలి కదా. అంతే కదా, బాధితులే, వాళ్ళ పక్షాన మనం కూడా నిలబడదాం, కానీ కనీసం క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మంగ్లీ గారు చెప్పినా మనం చెప్పినా బాధితులకు న్యాయం జరగాలని చెప్తున్నాం. అల్టిమేట్ గా అదే కదా మన ఎజెండా. డిపార్ట్మెంట్ అయినా, ఛానల్స్ అయినా, తెలంగాణ డిజిటల్ మీడియా అయినా ఏం చెప్తా ఉన్నావు, బాధితులకు న్యాయం జరగాలి. వాడు ఎవడైతే ఈ పని చేశాడో, ఎవడైతే ఈ కుంభకోణాలకి పాల్పడ్డాడో వానిపైన చర్యలు తీసుకోండి. ఇన్ని రోజులేమో ప్రధాన సూత్రధారి రమావత్ మధు అని చెప్పిండు, మంగ్లీ చెప్పిండు, మధు అని చెప్పి. ఇప్పుడు విచిత్రం ఏంటంటే అదే మధు వీడియోలలో మాట్లాడుతూ నేను కాదు, మా బాస్ రమాకాంత్ రెడ్డి, ఈయన మా గురువు గారు అని చెప్తున్నాడు. రమాకాంత్ రెడ్డి ఏమంటుండు, నేను కూడా బాధితున్నాను ఆయన ఇంటర్వ్యూ. నువ్వే బాధితులు అయితే నిన్నెందుకు జైలుకి పంపించారు పోలీసులు? అవును, నువ్వే బాధితులు అయితే నిన్నెందుకు జైలుకి పంపించారు? ఈ బాధితుల పేర్ల మీద వచ్చేటోళ్ళు నిజంగా బాధితులేనా, లేదంటే ఈ కంపెనీలో షేర్స్ ఉన్నోళ్ళ, లేదంటే స్లీపింగ్ పార్ట్నర్ లా, ఏమనుకోవాలి అసలు? ఇప్పుడు ఇదంతా ఒక ఏమంటారు, ఒక లింక్ లాగా, ఒక పెద్ద చైన్ లాగా ఉన్నది ఉపేందర్ భాయ్. నేనేమంటున్నా అంటే అందరినీ పట్టుకోండి, ఎవరుంటే వాళ్ళని పట్టుకోండి, అంతేగాని అది ప్రకాష్ రాజ్ సినిమాలో చెప్పినట్టు నేను చిరంజీవి ఇద్దరం కలిసి మాఫియా డాన్లో, రజనీకాంత్ నేను దోస్తున్నాం, నా మీద కేసులు పెడితే మీకు ఎంక్వైరీ చేసుకోవడానికి, కోట్ల సుడితడానికి చాలా సంవత్సరాలు పడుతుంది అన్నట్టు. ఎవరి పేరు చెప్తే వాళ్ళ మీద నిందలేయడం అనేది మానుకోండి, మీరు వాస్తవాలు తెలుసుకోండి. అవేం రాజకీయాల్లో లేదు. మీరు నిజంగా రాజకీయాల్లో ఉందో, పార్టీలో ఉందంటే సరే భయ, ఒక పార్టీలో ఉంది కాబట్టి ఇంకో పార్టీ రాజకీయంగా బదనాం చేస్తున్నా ఒప్పుకుందాం, కాదని అంటలే. ఆమె రాజకీయాల్లో లేదు కదా, ఇండిపెండెంట్ గా తను బతుకుతుంది కదా. తప్పులు చేసినప్పుడు తను కూడా సారీ చెప్తుంది కదా, తన వల్ల ఏదైనా తప్పులు జరిగినప్పుడు కూడా. గతంలో మనం పబ్బుల్లో ఏదో జరిగిందని అన్నారు, అప్పుడు జరిగినప్పుడు మనం ఏమో సమర్థించలే కదా. ఎవడైతే చేశాడో 100% తప్పనే చెప్పినాం. అట్లాంటి వాటిని మనం తప్పనే చెప్పినాం. అటువంటి పొరపాటు మరి జరిగిందా జరగలేదా తెలియదు, ఫామ్ హౌస్ కేసు, ఇలా వాస్తవాన్ని మాట్లాడు. కానీ ఒక మహిళను పర్టికులర్ గా ఇక రేపు అరెస్ట్ ఎల్లుండి అరెస్ట్ చేస్తారు. నిజంగా మంగ్లీ తప్పు చేసి ఉంటే బయటికి వచ్చి ఇంత ధైర్యంగా మాట్లాడదు బ్రదర్. నేను చెప్తున్నా కదా, మాట్లాడదు.